మళ్ళీ రాజగోపాల్ రెడ్డి సొంత గూటికే చేరతారనే ప్రచారం చక్కర్లు కొడుతోంది. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మొదటి జాబితా టికెట్ లభించలేదు. అంతేకాదు ఆయన బీజేపీలో ఇమడలేకపోతున్నారని ఈ నేపథ్యంలో మళ్ళీ కాంగ్రెస్ గూటికే చేరతారనే ప్రచారం అయితే ఊపందుకుంది. త్వరలోనే తన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్య నేతలకు టచ్ లో ఉండడం కూడా ఊహాగానాలకు తెరలేపుతోంది. రాజగోపాల్ రెడ్డి రెండో జాబితా వరకు వేచి చూస్తారా, సొంత గూటికి వెళతారా అనేది తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. రైట్, ఇక మరింత సమాచారం రిపోర్టర్ హరిప్రసాద్ అందిస్తారు. హరిప్రసాద్, రాజగోపాల్ రెడ్డి పార్టీతో సంబంధం లేకుండా తనకంటూ ఒక ఇమేజ్ ఏర్పరచుకున్న ఒక స్ట్రాంగ్ నాయకుడు. సో ఈ నేపథ్యంలో పార్టీలు ఎంతవరకు ఆయన్ని ప్రభావితం చేస్తాయంటారు? మహాలక్ష్మి, నిన్న ఉదయం నుంచి కూడా రాజగోపాల్ రెడ్డి పార్టీ మారుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ పార్టీ మారుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో నిజంగా అతను బీజేపీలో ఉంటాడా లేకపోతే మళ్ళీ కాంగ్రెస్ లోకి వస్తాడనేది మాత్రం జిల్లా వ్యాప్తంగాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత రాజకీయాలలో చర్చ కొనసాగుతుంది. గతంలో మొత్తం టీఆర్ఎస్ గాలి తోలుతున్న సందర్భంలోనే మునుగోడు నుంచి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందడం జరిగింది కేసీఆర్ కి అగ్నిస్ట్ గా. అదే కేసీఆర్ కి అగ్నిస్ట్ గా కాంగ్రెస్ నుంచి గెలిచినా కూడా తన నియోజకవర్గానికి నిధులు రావట్లేదు, అభివృద్ధి జరగట్లేదు అనే ఉద్దేశంతో అప్పుడు ఒక ట్రెండ్ కొనసాగిన నేపథ్యంలో, అంటే ఉప ఎన్నిక జరిగితే ఖచ్చితంగా ఆ ఉప ఎన్నికకి ఏదైతే అధికార టీఆర్ఎస్ పార్టీ ఉందో అత్యధికంగా నిధులు కేటాయిస్తుంది, అభివృద్ధి చేస్తుంది. కాబట్టి తన రాజీనామాతోనైనా ఏదైతే 2018 సాధారణ ఎన్నికల్లో మునుగోడు ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చాడో ఆ హామీలు నెరవేర్చుకోవడానికి కూడా ఆయన రాజీనామా చేయడం జరిగింది. రాజీనామా చేసి బీజేపీ పార్టీ నుంచి ఆయన పోటీ చేశారు. పోటీ చేసిన నేపథ్యంలో మొత్తం అధికార యంత్రాంగం, టీఆర్ఎస్ మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా 119 మంది ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు, అధికారులందరూ కూడా అంత టైట్ చేసినప్పటికీ కూడా అంటే అప్పటికి 87,000 ఓట్లు కూడా బీజేపీకి తీసుకొచ్చిన ఘనత రాజగోపాల్ రెడ్డి. ఈ నేపథ్యంలో ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలతో బీజేపీ బాగా స్పీడ్ గా తెలంగాణలో బలపడుతున్న నేపథ్యంలో మాత్రం బండి సంజయ్ని మార్చడం, అదేవిధంగా కిషన్ రెడ్డిని తీసుకురావడం, ఇటువంటి పరిణామాల నేపథ్యంలో మాత్రం బీజేపీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదనే చర్చ వస్తున్న నేపథ్యంలో మాత్రం ఇప్పుడు మునుగోడు ప్రజానీకము రాజగోపాల్ రెడ్డిని బీజేపీ నుంచి పోటీ చేయడం కంటే కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తేనే బాగా ఉంటుందనే ఒత్తిడి మాత్రం గత 1 మంత్ నుంచి కూడా అతని పైన వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే 7 మండలాలు 2 మున్సిపాలిటీలకు సంబంధించిన నేతలు కూడా రాజగోపాల్ రెడ్డికి చెప్తున్నారు, మీరు బీజేపీలో ఉండేదానికంటే కాంగ్రెస్ నుంచి వస్తేనే మళ్ళీ బాగుంటుంది. ఎందుకంటే కోమటిరెడ్డి బ్రదర్స్ అంటేనే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ అంటేనే కోమటిరెడ్డి బ్రదర్స్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళు రాజకీయంగా చాలా బాగా ఎదిగిన నేపథ్యంలో అప్పుడు ఉన్న పరిస్థితులలో అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉప ఎన్నిక వస్తేనే అభివృద్ధి చేస్తున్నారని దాంతో తను రాజీనామా చేశారు. రాజీనామా వల్ల గట్టుపల్లి మండలం ఏర్పడింది, అదేవిధంగా ఇంటర్నల్ రోడ్లు బాగుపడ్డాయి, అదేవిధంగా డిగ్రీ కళాశాలలు వచ్చాయి. చాలా ఏదైతే అక్కడ ఉన్న శివన్నగూడెం ప్రాజెక్టుకు సంబంధించిన భూ నిర్వాసితులకు అప్పటికప్పుడు అంటే ఓన్లీ 15 డేస్లలోనే మొత్తం దానికి సంబంధించిన పునరావాస ప్యాకేజ్ కూడా కల్పించడం జరిగింది. అంటే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం వల్ల ఇవన్నీ కూడా అభివృద్ధి పనులు జరిగాయి. ఆ విషయంలో మాత్రం రాజగోపాల్ రెడ్డి సాటిస్ఫాక్షన్ ఉన్నాడు. ఎందుకంటే తన రాజీనామా వల్లే నేను ఏదైతే 2018 సాధారణ ఎన్నికల్లో వాళ్లకు హామీలు ఇచ్చానో ఆ హామీలకు సంబంధించి మాత్రం నెరవేర్చగలిగాను. అంటే ఒక ఎమ్మెల్యేగా చేయలేంది రాజీనామా చేయడం వల్ల వచ్చింది. అప్పుడున్న ట్రెండ్ ప్రకారం, రాజకీయాలలో ఉన్న ట్రెండ్ ప్రకారం ఇప్పుడు దాని తర్వాత ఇప్పుడు జరుగుతున్న అదేవిధంగా మారుతున్న రాజకీయ సమీకరణ నేపథ్యంలో మాత్రం ఎవరైతే ఓట్లేసి గెలిపించారో ఆ ఓట్లేసి గెలిపించిన వాళ్ళు ఆయనను కోరడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితులలో బీజేపీ కొంత వీక్ అయిపోయింది. కాంగ్రెస్ గాలి సోకుతున్న సందర్భంలో మీరు మళ్ళీ కాంగ్రెస్ లోకి వస్తేనే మంచిగుంటుంది అనేది మాత్రం తీవ్రమైన ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో మాత్రం ఆయన కూడా ఏం తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఓట్లేసి గెలిపించేది ప్రజలే కాబట్టి ఆ ప్రజల అభిష్టం మేరకే తన నిర్ణయం ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళు ఆయన ఎటు నిర్ణయం తెలుసుకోలేకపోతున్నాడు. కాబట్టి ఇంకొక 4-5 రోజులలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని కూడా ఆయన ప్రెస్ నోటు విడుదల చేయడం జరిగింది. ఆయన రాజకీయాలలో అంటే ఆయన కాంగ్రెస్ పార్టీ 2018 కాంగ్రెస్ పార్టీలో గెలిచినప్పటి నుంచి కూడా ఆ తర్వాత రాజీనామా చేసిన తర్వాత రాజీనామా చేయడానికంటే ముందు కూడా కేసీఆర్ కుటుంబ పాలన అంతమొందించారనే దాంతో ఆయన మొత్తం కూడా కేసీఆర్ ఫ్యామిలీ పైన అదేవిధంగా అధికార టీఆర్ఎస్ పైన ఆయన వ్యతిరేకంగా మాట్లాడారు. అదేవిధంగా ఆయన మాట్లాడిన ప్రతిదీ కూడా కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఏ పార్టీ అయితే సిద్ధంగా ఉంటుందో ఆ పార్టీకి సంబంధించి ఉన్నాడు. అంటే అప్పుడు ఆయన బీజేపీలో చేరడానికంటే ముందు బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో స్ట్రాంగ్ గా ఉండడం, అదేవిధంగా ఇక్కడ కూడా బండి సంజయ్ నేతృత్వంలో కొంత బాగా జనాల్లోకి వెళ్ళిపోవడం కార్యక్రమాలు చేసే ఉద్దేశంలో మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ కుటుంబ పాలన అందించడానికి
బీజేపీకి స్కోప్ ఉందనేది ఆ రోజులలో, అంటే ఈయన పార్టీ మారుతున్న రోజులలో అనిపించి ఆయన బీజేపీ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో మాత్రం బీజేపీ కొంత వెనుకడు వేసిన నేపథ్యంలో, ముఖ్యంగా ఏదైతే లిక్కర్ కేసుకు సంబంధించి కవిత అరెస్టు అదేవిధంగా లిక్కర్ కేసులో కవితకు సంబంధించిన ఏదైతే ఇత్యాది అంశాలు ఉన్నాయో ఆ అంశాల విషయంలో కేంద్ర ప్రభుత్వము స్పీడ్ గా నిర్ణయం తీసుకోలేకపోయింది. అసలు కవితను అరెస్ట్ చేసినట్టయితే బీజేపీ పార్టీకి తెలంగాణలో బ్రహ్మరథం పట్టేవారు ప్రజలందరూ కూడానే. ఇవన్నీ జరిగిన నేపథ్యంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం కూడా బీజేపీ పార్టీ కూడా కేసీఆర్ బిడ్డ కవిత విషయంలో అసలు ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోవడం, స్పీడ్ గా నిర్ణయం తీసుకోలేకపోవడం ఇవన్నీ అయిన తర్వాత బీజేపీ బీఆర్ఎస్ కు సంబంధించి ఏదో ఇంటర్నల్ గా ఒప్పందం కుదిరి ఉంటదని రాజకీయంగా చర్చ జరిగిన నేపథ్యంలో మాత్రం మళ్ళీ రాజగోపాల్ రెడ్డి పునరాలోచనలు పడ్డాడని తెలుస్తా ఉంది. ఎందుకంటే దానికి తోడు అదే కవిత విషయంలో కొంత అంటే అప్పటికప్పుడు అక్కడ కేవలం 7 నుంచి 10,000 ఓట్లున్న మునుగోడులో బీజేపీ పార్టీకి 87,000 ఓట్లు తీసుకొచ్చిన కనుక మాత్రం రాజగోపాల్ రెడ్డిది. అంటే ఆయన పర్సనల్ ఇమేజ్ తోటి అదంతా కూడా సాధ్యమైంది. అక్కడ అసలు కనీసం బీజేపీ లేదు. ఎందుకంటే గతంలో 2 సార్లు వామపక్షాలు బలంగా ఉన్న మునుగోడు నియోజకవర్గంలో 2 సార్లు అప్పటికే వాళ్ళు శాసనసభ్యులుగా గెలుపొందారు. వామపక్ష భావజాలం బాగా ఎక్కువ ఉంది. అటువంటి అప్పుడు లెఫ్ట్ పార్టీల కంటే రైట్ పార్టీకి, అంటే మనం రైట్ సిద్ధాంతాలు అనుకుంటాం బీజేపీని, ఆ రైట్ సిద్ధాంతానికి 87,000 ఓట్లు తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం. ఈ నేపథ్యంలో అప్పుడున్న సిచ్యువేషన్ లో ఆ బీజేపీ అలాగే పుంజుకుంటుంది అనుకుంటున్న నేపథ్యంలో మాత్రం అసలు ఒక రకంగా చెప్పాలంటే ఉప ఎన్నిక తీసుకువచ్చిన విషయంలో మాత్రం చాలా గ్రేట్. అంటే చాలా అంటే తన రాజకీయ భవితవ్యాన్ని పనంగా పెట్టి మరి ఆయన రాజీనామా చేయడం జరిగింది. అప్పుడు అతను గెలిస్తే మాత్రం ఒక రకమైన వేవ్ వచ్చేది. కానీ ఆ విషయాన్ని గుర్తించిన కేసీఆర్ ఎలాగైనా సరే ఈ ఉప ఎన్నికలో బీజేపీ గెలిస్తే మాత్రం టీఆర్ఎస్ పని అయిపోతుందని అన్ని అర్ధబలం అంగబలం అన్ని రకాల ఇవి చేసేసి మొత్తానికైతే కొంత 10,000 ఓట్లు 7,000 ఓట్ల పైచుకుతోని గెలవడం జరిగింది. ఈ నేపథ్యంలో తన రాజకీయ భవిష్యత్తునే పనంగా పెట్టి బీజేపీలోకి వచ్చిన నేపథ్యంలో ఆ ఉప ఎన్నిక అయిపోయిన తర్వాత అతన్ని గుర్తించడం కూడా కొంత పార్టీ నెగ్లెక్ట్ చేసింది. ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ని మార్చడం, కిషన్ రెడ్డిని పెట్టడం, కవిత విషయంలో కొంత జోక్యం చేసుకోకపోవడం, ఒక నిర్లక్ష్యం వహించింది. ఈ కవిత విషయంలో ఇది అవినీతికి సంబంధించి కాళేశ్వరం అవినీతి కావచ్చు, అదేవిధంగా లిక్కర్ కేసుకు సంబంధించి కావచ్చు, వీటన్నిటిపైన కొంత కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతో మాత్రం జనాల్లోకి బీజేపీ పైన కొంత యాంటీ ఇన్కన్వీనియన్స్ పోయినట్టుగా తెలిసింది. ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ తోటి ఇంటర్నల్ గా ఏదో ఒప్పందం చేసుకుందనేది ఒక ప్రజలలో చర్చ వచ్చిన నేపథ్యంలో మాత్రం మళ్ళీ రాజగోపాల్ రెడ్డి పునరాలోచన పడ్డాడు. ఎందుకంటే చాలా ఉన్న ఎమ్మెల్యే పదవిని త్యాగం చేసేసి 87,000 ఓట్లను తీసుకొచ్చిన ఏదైతే కష్టం ఉన్నదో ఆ కష్టం అంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్ అయింది అనేది కూడా ఎవరైతే ముఖ్య అనుచరులు ఉన్నారో ఆ ముఖ్య అనుచరులు అదేవిధంగా కార్యకర్తలు కూడా తీవ్రంగా మనోవేదన చెందారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలకు సంబంధించి బీజేపీ మళ్ళీ ఏమైనా స్టేట్ లో పుంజుకుంటుందని వేచి చూసే ధోరణిలో ఉన్న నేపథ్యంలో మాత్రం బీజేపీ రోజు రోజుకు గ్రాఫ్ పడిపోతున్న నేపథ్యంలో మాత్రం మళ్ళీ పునరాలోచించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. కాబట్టి గత 1 మంత్ నుంచి కూడా ఏదైతే మునుగోడు నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్య అనుచరులు ఉన్నారో అదేవిధంగా ముఖ్య కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరూ కూడా రాజగోపాల్ రెడ్డితోని చర్చించడం జరిగింది. ఆ చర్చలో ముఖ్యంగా వచ్చేది ఏంటంటే బీజేపీ కంటే ఇప్పుడున్న పరిస్థితులలో అంటే ఏదైతే ఆయన నినాదం ఉన్నదో కేసీఆర్ కుటుంబ పాలనను అంతమొందించాలంటే ఒక స్ట్రాంగ్ పార్టీ కావాలనుకున్నాడు. కాబట్టి అప్పుడు ఆ మూమెంట్ లో బీజేపీ కనిపించింది. కానీ ఆ బీజేపీ గ్రాఫ్ రోజు రోజుకు పడిపోవడం సైమల్టేనియస్ గా కాంగ్రెస్ కు సంబంధించి కొంత వేవ్ రావడంతో పాటు మళ్ళీ కాంగ్రెస్ వైపు వస్తేనే బాగుంటుందని కార్యకర్తల ఒత్తిడి అయితే వస్తుంది. ఈ నేపథ్యంలోనే రాజగోపాల్ రెడ్డి పార్టీ మారుతాడనే ప్రచారం మాత్రం గత 2 రోజుల నుంచి చాలా ఉవ్వెత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మాత్రం కార్యకర్తలతో మాట్లాడి 2-3 రోజుల భవిష్యత్ కార్యాచరణ తెలుపుతానని కూడా ఆయన నిన్న ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన నేపథ్యంలో మాత్రం రాజగోపాల్ రెడ్డి బీజేపీలోనే ఉండి మునుగోడు నుంచి పోటీ చేస్తాడా లేకపోతే కాంగ్రెస్ లోకి మారి మునుగోడు నుంచి పోటీ చేస్తారనేది మాత్రం కొంత ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికిప్పుడైతే ఆయన ఎటువంటి క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. అంటే ఈ మునుగోడు కాన్సెప్ట్ కి సంబంధించిన అన్ని మండలాల కార్యకర్తల అభీష్టం డిస్కషన్ చేసిన తర్వాత ఆ తర్వాత కాంగ్రెస్ యొక్క వేవ్ ఎలా ఉంటుందని ఇవన్నీ కూడా రాజకీయ సమీకరణలు చేసుకున్న తర్వాతనే అతను పార్టీ మారే ఆలోచన చేసే విధంగా స్టెప్స్ తీసుకుంటాడని కూడా ముఖ్య అనుచరులు భావిస్తున్నారు. కానీ బీజేపీలోనే ఉంటాడా లేకపోతే కాంగ్రెస్ లోకి వస్తాడనే దానికి సంబంధించి మాత్రం కొంత క్లారిటీ మాత్రం ఇంకా రాని పరిస్థితి నెలకొన్నది మహాలక్ష్మి. ఏదేమైనప్పటికీ కూడా ఏ పార్టీ అయితే స్ట్రాంగ్ ఉంటుందో ఆ పార్టీలోకి చేరి అంటే కేసీఆర్ కుటుంబ పాలన అంత పొందాలనే ఉద్దేశంతోనే ఆయన ఇటువంటి మార్పులకు వచ్చేస్తున్నాడు అనేది మాత్రం ముఖ్య అనుచరుల నుంచి వచ్చిన సమాధానం మహాలక్ష్మి. రైట్, థ్యాంక్ యూ హరిప్రసాద్.